భవానీ మాలధరుల రాకతో జై భవానీ నినాదాలతో విజయవాడ ఇంద్రకీలాద్రి మారిమోగిపోతోంది. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచే అధికార యంత్రాంగం ఒక నిర్ణీత పద్ధతిలో ఎక్కడా భక్తుల రద్దీ కారణంగా ట్రాఫిక్ అవరోధాలు ఎదురుకాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, నగర పోలీసు కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో సీన నాయకులు ఇస్తున్న ఆదేశాలతో చక్కని సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. అమ్మ దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి సంతృప్తికరంగా దర్శన భాగ్యం లభిస్తోంది. సాధారణ భక్తుల సంతృప్తికర దర్శనమే లక్ష్యంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక భక్తులకు సురక్షిత తాగునీరు, బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ, చిన్నారులకు వేడిపాలు, అత్యవసర వైద్య సదుపాయం వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవానీల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక చింతనతో దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలతో భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి. ఈ సంవత్సరం ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. నాకు ప్రతి సంవత్సరం 10 రోజులు అమ్మవారిని దర్శించుకోవటం అలవాటు. సామాన్య భక్తులకి చాలా చాలా హ్యాపీగా ఉందండి. అందరూ, నేనే కాదు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. దర్శనాలు చాలా బాగున్నాయి, క్యూ లైన్లు చాలా బాగున్నాయి, మధ్యలో మంచినీళ్ళు ఇస్తున్నారు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ టీమ్స్ ఎవరైనా పడిపోతే వాళ్ళని చాలా బాగా చూస్తున్నారండి. ప్రతి విషయంలో నేను నిజంగా ఈసారి చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఉంటే అమ్మవారి దర్శనానికి అసలు ప్రతి నవరాత్రికి భయపడకుండా రావాలని ఉంది. నేను ఇప్పటికి 4 సంవత్సరాలుగా అమ్మవారి కొండ మీదకి వస్తున్నాను. ఆ తల్లి అంటే చాలా నమ్మకం ఉంది. మూలా నక్షత్రం రోజు అయితే అసలు లాస్ట్ ఇయర్ అన్లిమిటెడ్ గా వదిలేశారు కొండ మీద, జనాలు పడిపోయారు అందరూ. ఈసారి అసలు ఎవరిని ఎక్కడ వదలలేదండి. అంత క్యూ లైన్ లో వచ్చాము. చాలా బాగుందండి. సామాన్య భక్తులకి చాలా బాగా దర్శనాలు అయ్యాయి. మీకు ఎంత టైం పెట్టింది దర్శనం? 3 గంటలు. అంటే అక్కడి నుంచి కాలినడకన వచ్చారా, మామూలుగా వెహికల్ మామూలుగానే వచ్చారా? మీకు ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. క్యూ లైన్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ బాగున్నాయి. మీకు నచ్చింది? ఓకే, అమ్మ దర్శనం బాగా అయ్యింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరోసారి అమ్మ దర్శనం అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు.